హలో అండి. నేను రేవతి దళవాయి. ఈరోజు మనం రొయ్యలతో కోడిగుడ్ల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇలా రొయ్యల్ని కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలిపి ఒక పావు గంట, అర్ధగంట ఇలా పెట్టేసుకోవాలండి. అప్పుడు రొయ్యలకి బాగా ఉప్పు, కారం పడుతుంది. రొయ్యలు, కోడిగుడ్లు కర్రీకి కావాల్సిన పదార్థాలండి. ముందుగా అర్ధ కేజీ రొయ్యలు, కోడిగుడ్లండి, తర్వాత ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపండి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండు కొబ్బరి, కొద్దిగా గసగసాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా పౌడర్ అండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాము. వీటిని పేస్ట్ చేసుకోవాలండి. ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండు కొబ్బరి, గసగసాలండి. ఇవి మీరు తెచ్చుకున్న క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చండి. మసాలాలు తినేదాన్ని బట్టి కొంతమంది ఎక్కువ మసాలాలు తింటారు, కొంతమంది తక్కువ తింటారు. తక్కువ తినేవాళ్ళకి 4-5 వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళకి ఒక 10 దాకా వేసుకోండి. ఒక పావు చిప్ప కొబ్బరి అండి, ఒక 2 స్పూన్లు ధనియాలు సరిపోతాయి, ఒక 2 స్పూన్లు గసగసాలు సరిపోతాయండి. ముందుగా వీటిని మనం పేస్ట్ చేసుకొని వద్దామండి. ఫస్ట్ వీటిని పేస్ట్ చేసుకొని వద్దాం. చూశారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. అడుగున చాలా మందంగా ఉండే పాత్రని ఎన్నుకోండి. పలచగా ఉండే అయితే ఊరికి మాడిపోతుంది కర్రీ. అందుకని చెప్పి కొద్దిగా మందంగా ఉండాలి. మన ఇంట్లో అలవాటైన పాత్రలు ఉంటాయి కదా, అవి మందంగా ఉన్న వాటిలో మందంగా ఉండేది తీసుకొని దాంతో చేసుకోండి. తర్వాత కొంచెం ఆయిలు, ఒక గ్లాస్ వాటర్ పడతాయండి. రొయ్యల్ని మనము మసాలాలో వేయించిన తర్వాత అది బాగా ఉడకకపోతే, మెత్తగా ఉండకపోతే కరా అంటుంది, కసా అంటుందండి, పచ్చి పచ్చిగా. అందుకని కొద్దిగా వాటర్ పోసి ఉడికించాల్సింది. వాటర్ పోస్తేనే బాగుంటుంది కర్రీ. అందుకని ఒక గ్లాస్ వాటర్ పడుతుంది. ముందుగా మనం స్టవ్ మీద మూకుడు పెట్టుకుందాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఇలా మూకుడు పెట్టుకుందామండి. పెట్టుకొని దాదాపు ఒక 4 స్పూన్లు ఆయిల్ పడుతుందండి. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. లేకపోతే కొంచెం మసాలాలు నీసు వాసన వస్తూ ఉంటుందండి. అందుకని కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక్క చిటికెడు జీలకర్ర వేస్తున్నానండి, ఒక్క చిటికెడు. అవి వేగుతూ ఉండగా కొంచెం వేగుతూ ఉండాలండి. అవి బాగా నూనె కూడా బాగా కాగాలి, పచ్చివాసన వస్తుంది. లేకపోతే నూనె బాగా కాగాలండి. కాగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. దాంట్లోనే కొంచెం పసుపు, ఇవి కొద్దిగా వేగనిద్దామండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం.
ఇది కొంచెం మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గనివ్వాలి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. రొయ్యల్ని కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి. సో దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కూరలో ఇప్పుడు ఉప్పు వేయట్లేదండి, తర్వాత చూసుకొని వేస్తాను. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా కరివేపాకు వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కలుపుకుందాం అలా. ఇప్పుడు రొయ్యలు వేసేద్దామండి. రొయ్యలు వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకొని మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. ఎందుకంటే ఏదైనా నీసు వాసన అలాంటివి ఏదైనా ఉంటే ఆ స్మెల్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అందుకని ఒక 2 మినిట్స్ మాత్రం మూత పెట్టకుండానే దీన్ని ఇలా ఉడికించుకోవాలి. మాడిపోకుండా స్టవ్ని సిమ్ మీద పెట్టుకుందామండి. రొయ్యలు చూసారు కదా, ఇలా వాటర్ వదిలినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి నీసు వాసన కూడా బయటికి వెళ్ళిపోతుంది. అందుకని మూత పెట్టకండి. ఒక 1 మినిట్ అన్నా కనీసం మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైన తేలుతుందండి. ఈ స్టేజ్లో మనం ఈ మసాలా వేద్దామండి. స్టవ్ని బాగా సిమ్ మీద పెట్టుకొని ఈ మసాలా అంతా కలపాలి. ఇలా మసాలా కొంచెం వేగనివ్వాలండి. ఒక హాఫ్ మినిట్ పెట్టుకోండి హై మీద. ఈలోపు మసాలా వేగుతుంది. ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇంకొంచెం కలిపి దీంట్లో మనం పెట్టుకున్న 1 గ్లాస్ వాటర్ వేసేసి కలిపి బాగా మూత పెట్టేయాలండి. చాలామంది రొయ్యల్ని ముందుగా ఆవిరి పెడతారు. అలా ఆవిరి పెట్టినప్పుడు ఏమవుతుందంటే రొయ్యల్లో ఉన్న ఒక జిగట పదార్థం, ఆ జ్యూసీగా ఉండేదంతా కూడా ఆ ఆవిరి రూపంలో ఆవిరి పట్టినప్పుడు పోతుందండి. ఇది కర్రీలో ఇంక్లూడ్ అవుతుంది. ఆ రొయ్యలకు సంబంధించిన ఆ సారం అంతా అలా ఇంక్లూడ్ అవటం మూలంగా కర్రీ బాగా టేస్ట్ వస్తుందండి. అందుకని మీరు ఎవ్వరు కూడా ఆవిరి పెట్టుకొని చేసుకోవద్దు. ఇలా డైరెక్ట్గా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సో ఇలాంటి స్టేజ్లో మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ని సిమ్ మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి. ఒక 10 మినిట్స్. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత కర్రీ ఇలా రెడీ అయిందండి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా కారం, ఇందాక రొయ్యల్లో కారం వేసాం కదండి, చూసి వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా కొంచెం చూసి వేసుకోండి. వేసి బాగా కలిపేయాలి. చూసారా ఎంత బాగుందో కలర్. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కోడిగుడ్లు వేసేసుకున్నామండి. అలాగే పచ్చిమిర్చి వేసేసుకున్నాం. పచ్చిమిర్చి ముందుగా వేస్తే మనం ఏమవుతుందంటే బాగా
గుజ్జు గుజ్జుగా అయిపోతాయండి, కనపడదు పచ్చిమిర్చి అస్సలు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్క 1 మినిట్ మూత పెట్టేద్దాం. వావ్, చూసారు కదా కర్రీ ఎలా ఉందో. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఇక్కడ వేసుకుందామండి, కొంచెం డెకరేషన్కి వేసుకుందాం. కరెక్ట్గా సరిపోయినాయండి. ఆప్టిమంగా ఆయిల్ కానీ, మసాలా కానీ, రొయ్యలు కానీ అన్నీ కరెక్ట్గా ఆప్టిమంగా సరిపోయినాయండి. మనం ఈ స్టేజ్లో కర్రీని ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసేసి కొంచెం సేపు ఇలా ఆ వేడిని అలాగా మూత పెట్టేసి అలా ఉంచేయాలండి. మనం ఏ కూర వండుకున్నా కానీ ఇలా ఉంచడం వలన అది సెటిల్ అవుతుంది. ఆ ముక్కలు కానీ అవి కానీ ఆ వాటర్ని, తర్వాత ఉప్పుని, కారాన్ని అన్నీ కూడా పీల్చుకొని ముక్కలు సెటిల్ అవుతాయి. ఆ సెటిల్ అయ్యేంత వరకు దాన్ని ఒక్క 5 మినిట్స్ ఉంచేద్దామండి దాన్ని అలా. ఇప్పుడు మనం ఆంధ్ర రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కొంచెం చింతపండు, ఒక్క టమోటా, కొద్దిగా వెల్లుల్లి, ధనియాలు, 2 ఎండుమిర్చి అండి, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, చూడండి 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు అండి, 2 వేసాను నేను. ఇది పచ్చి శనగపప్పు అండి, ఇవి కందిపప్పు. తాలింపుకి ఇంగువ, కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా ఆయిలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. ఇవి చేయాలండి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ చింతపండులో ఈ టమోటాలు వేసేద్దాం. వేసేసి కొద్దిగా వాటర్ వేద్దామండి. వాటర్ వేసేసి దీన్ని పొయ్యి మీద పెట్టి కొంచెం ఒక్క పొంగు రానిద్దామండి. అట్లా తర్వాత వీటిని మనం మిక్సీలో వేసి బాగా పొడి చేసుకొని వద్దాం. అన్నీ కలిపేస్తున్నానండి నేను, మొత్తం ఒక దాంట్లోకి వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు మాత్రం మిక్సీలో లాస్ట్లో వేసుకోవాలండి. ఏది చేసినా వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లో తప్పితే మిగతా ఏవైనా సరే మనం చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు ముందు వేయకూడదండి. వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. అన్నీ కలిపేస్తున్నాను. ఇలా అన్నీ కలిపేసి నేను మిక్సీ చేసుకొని వస్తానండి. చూసారు కదా, ఇలా ఒక తెరలు రాగానే ఆపేసేయాలండి. మనం ఇలా మిక్సీ చేసుకొని ఇలా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకొని రసం పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆ రసాన్ని ఇలా గిన్నెలో తాలింపు వేసుకొని ఇలా వేసుకోవాలండి. మనకి వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పొడిని వేసేద్దాం. నేను కారం వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎండుమిర్చి వేశాను, అందుకని కారం వేయలేదు. కొంచెంగా కరివేపాకండి. ఈ రసం బాగా మరగనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి స్విమ్ మీద. చూసారు కదా, బాగా మరుగుతున్నాయండి.
ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కొంచెం ఉప్పు మేము కొంచెం తక్కువే తింటామండి. మీకు కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవచ్చు. నేను దీంట్లో కారం వేయలేదండి, ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు. చాలామంది రసంలో కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటారండి. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. మా అమ్మ మాకు చిన్నప్పుడు ఆ టేస్ట్ చేసి చూపించిందండి, చాలా బాగుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే ఇలా వదిలేసేయండి దాన్ని. చూడండి, ఇది కొంచెం బెల్లం పొడి, బెల్లం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ కోసం అంతే. ఇలా మరగపెట్టేసేయాలండి బాగా. ఆల్రెడీ టమోటాలు చింతపండు ఉడికిపోయింది కాబట్టి 2 తెరలు రాగానే ఆపేసేయచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదా, ఆంధ్ర రసం సర్వ్ చేసుకుందామండి. వావ్, చూసారు కదా, ఎగ్ కర్రీ సర్వ్ చేసేసుకున్నాం కదా. ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ అండి. అబ్బా, ఎంత మంచి స్మెల్ వస్తుందో, విత్ ఆంధ్ర రసం అండ్ రైస్. వావ్, వెరీ టేస్టీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంచి వాసన వస్తుందండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ప్రాన్స్ అండి, ఎగ్ కర్రీ అండి, రొయ్యలతో కోడిగుడ్లు కూర విత్ ఆంధ్ర రసం. ఈ రసంలో రొయ్యలు నంచుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మంచి వాసన వస్తుందండి, తినేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. బాయ్.